హలో పీపుల్, ఈ రోజు మనం నేర్చుకుంటున్న 4 ఫ్రేజల్ వర్బ్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ వన్, రన్ ఆఫ్టర్. రన్ ఆఫ్టర్ అంటే ఏంటి అంటే ఎవరినైనా చేస్ చేయడం, వెళ్ళిపోతున్నాడు వాళ్ళని వెంబడించడం అనమాట. లైక్ బస్సు వెళ్ళిపోతుంది దాన్ని చేస్ చేయడం, లేకపోతే ఎవడో మన పర్స్ పట్టుకుని పారిపోతున్నాడు వాడిని చేస్ చేయడం. ఇలాంటప్పుడు మనం రన్ ఆఫ్టర్ అంటాం అనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ హ్యాడ్ టు రన్ ఆఫ్టర్ ద బస్ టు క్యాచ్ ఇట్. ఏ బాబు ఆగు, నేను ఎక్కాలి. ఇది దీని మీనింగ్. దీని సెకండ్, ద పోలీస్ ran after the thief to catch him. ఆ పోలీస్ ఇందాక ఆ దొంగ వెనకాల చేస్తూ పరిగెట్టాడు పని పట్టుకోవడానికి. ఇది దీని మన సెకండ్ ఫ్రేజల్ వర్బ్ ఏంటో తెలుసా? రన్ అవే. రన్ అవే అంటే ఎస్కేప్, పారిపోవడాన్ని, తప్పించుకోవడాన్ని రన్ అవే అంటారు. కానీ ఇక్కడ ఈ రన్ అవేకి ఇంకో మీనింగ్ కూడా ఉంది. ఏదైనా ఒక్కసారిగా అభివృద్ధి చెందిన, ఏదైనా ఒక్కసారిగా ఎత్తు స్థాయికి ఎదిగిన, ఇలాంటప్పుడు కూడా ఈ రన్ అవే అని అంటారనమాట. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ద చైల్డ్ ran away from home. ఆ చైల్డ్ ఇంటి నుంచి పారిపోయాడు. ఇంకొక ఎగ్జాంపుల్, సడన్ గా అభివృద్ధి చెందడాన్ని, ఒక్కసారి గ్రోత్ వచ్చిందనడాన్ని, ఇలాంటి వాటిని విచ్ ఆర్ డెవలప్స్ క్విక్లీ అన్నాను కదా. దీనికి ఏంటంటే హిస్ ఫస్ట్ ఫిల్మ్ వాజ్ ఏ రన్ అవే సక్సెస్. తను తీసిన ఫస్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో అది మామూలు సక్సెస్ ని రుచి చూడలేదు, అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. ఇలాంటి వాటికి కూడా యూజ్ చేస్తాం. మన థర్డ్ ఫ్రేజల్ వర్బ్ ఏంటో తెలుసా? రన్ ఇంటూ. రన్ ఇంటూ అంటే ఏంటంటే మీటింగ్ సమ్వన్ అన్ఎక్స్పెక్టెడ్లీ. అనుకోకుండా ఎవరినైనా కలవడాన్ని రన్ ఇంటూ అంటాం. మనకు తెలిసిన వాళ్ళని కలవడం అని ఎవరిని అంటాం? అనుకోకుండా కలిసామని. స్ట్రేంజర్స్ ని ఎప్పుడు అనుకోకుండా కలుస్తాం. మనకు తెలిసిన వాళ్ళని ఎవరైనా అనుకోకుండా కలిస్తే దాన్ని రన్ ఇంటూ అంటాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఐ ర్యాన్ ఇంటూ అన్ ఓల్డ్ ఫ్రెండ్ అట్ ద మాల్. నేను అక్కడ మాల్ దగ్గర నా పాత ఫ్రెండ్ ని కలిసాను, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా కలిసాను అనమాట నా పాత ఫ్రెండ్ ని. ద ప్రాజెక్ట్ ర్యాన్ ఇంటూ అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్. ఆ ప్రాజెక్ట్ అనుకోకుండా ఏదో అనుకోని ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళింది. ఏంటో అనుకోని ఇష్యూస్ కొన్ని అయ్యాయి అనమాట ఆ ప్రాజెక్ట్ కి. ఇది దీని మన లాస్ట్ ఫ్రేజల్ వర్బ్ ఏంటంటే రన్ అవుట్ ఆఫ్. రన్నింగ్ అవుట్ ఆఫ్ సంథింగ్ అని అంటాం, అంటే అయిపోయింది అని. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే వి ర్యాన్ అవుట్ ఆఫ్ కాఫీ సో ఐ నీడ్ టు బై సమ్. మన ఇంట్లో కాఫీ అయిపోయింది, మనకు కాఫీ అయిపోయింది, సో నేను కొంచెం కొనాలి, కొంచెం కాఫీ తీసుకుంటా. ఇది దీని మీనింగ్. దీనికి సెకండ్ మీనింగ్ ఏంటంటే అదే సెకండ్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీ హ్యావ్ రన్ అవుట్ ఆఫ్ టైం. టైం అయిపోయింది, పదండి టైం అయిపోయింది. ఇది దీని మీనింగ్. ఇలా రోజు ఫ్రేజల్ వర్బ్స్ నేర్చుకోవడానికి, సరదాగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకోవడానికి, ఇంకా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కూడా మన ఇడియమ్స్, వొకాబులరీ, సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఇలా హెల్ప్ అవుతూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేసి కమెంట్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి. ఇంకా ఎలా ఉన్నది అన్నది ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వండి. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఐ విల్ టేక్ ఇట్ విత్ ఏ గుడ్ హార్ట్.